అందుకే బాబాయ్ మనం ప్రతి దశలోనే ఇన్వాల్వ్ కావాలి. మనం అనుకున్నది సాధించాలి అంటే మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడాలి. అలాగే అక్కడున్న జనాన్ని పంపించాలంటే ఇలాంటి ఒక జాతి కుక్కను వదలాలి. ఆ జాతి కుక్క వీక్నెస్ పట్టుకోవాలంటే ముందు మీరు నా వీక్నెస్ పట్టుకోవాలి. నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. మీరు మరీ ఓపెన్ హార్ట్ అండి, ఏదడిగినా ఇచ్చేసేలా ఉన్నారు. నిజంగా నువ్వు నా ఆశయం కోసమే కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టావా, లేక అమృత మెప్పు కోసం కష్టపడుతున్నావా? వాణ్ణి నమ్ముకున్న మేమందరం ఎక్కడ దిక్కులేని వాళ్ళం అయిపోతామో అనుకున్నాం. మీ దయ వల్ల మేమందరం సంతోషంగా ఉన్నామమ్మా. ఇందులో నేను చేసింది ఏముంది యాదమ్మా? అట్ట అనకండమ్మా, మీ మాటల్లో ఏదో మహత్యం ఉంది. అందుకే నా కొడుకు దారిలో పడ్డాడమ్మా. బాబాయ్, ఆ వెహికల్స్ ఎవరివి? ఏదో గవర్నమెంట్ వెహికల్లా ఉందమ్మా, నేను వెళ్ళి చూసొస్తానుండు. ఎవరు సార్? గవర్నమెంట్ చీఫ్ ఇంజనీర్ని. నమస్తే సార్. బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి వచ్చాం. అలాగా, రండి సార్. అమ్మా కరుణ, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ ఇంజనీర్ గారు వచ్చారు. మన బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేస్తారట. అలాగా, నమస్తే సార్. రండి చూపిస్తాను. మీరేం చూపించక్కర్లేదు, మేము వెళ్ళి చూసొస్తాం. మీరు ఇక్కడే ఉండండి. కమాన్. మీరు అటు వెళ్ళండి. మీరు ఇటు. అలాగే సార్. ఏంటి బాబాయ్, బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయడం ఏంటి? ఇది మామూలేనమ్మా, వాళ్ళు చేసి సర్టిఫికేట్ ఇస్తారు. ఇలాంటివన్నీ మామూలే, నువ్వేం కంగారు పడకు. ఇంకా ఎంతసేపు చూస్తారు బాబు ఆ ఇన్స్పెక్షన్? అంతా క్షుణ్ణంగా చూడాలి యాదమ్మా. అంతా బాగు జరుపుకున్న తర్వాతే మనకు సర్టిఫికేట్ ఇస్తారు. తీసుకోండి. ఏంటి సార్? వెంటనే పనులన్నీ ఆపేయండి. ఏంటి సార్ మీరు అనేది? పనులు ఆపడం ఎందుకు? ఎందుకంటే బిల్డింగ్ పనుల్లో క్వాలిటీ లేదు, అందుకే పనులన్నీ ఆపేయండి. వర్కర్స్ అందరినీ బయటికి పిలవండి. వెంటనే. ఏయ్, అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, ఎక్కడ పనులు అక్కడ ఆపేసి అందరూ బయటికి రండి. ఇంకా చూస్తారండి, రండి బయటికి. సార్, క్వాలిటీలో మేము ఎక్కడ రాజీ పడలేదు. మా ఇంజనీర్ చెప్పిన ప్రకారం అంతా ఫాలో అవుతున్నాం. మీరు ఎంత బాగా కడుతున్నారో చెప్పాల్సింది నేను, మీరు కాదు. అర్థమైందా? ఏమయ్యా సార్, ఆ నోటీస్ పేపరు బిల్డింగ్ మీద కూడా ఒకటి అంటించు. వెళ్ళు. అలాగే సార్. సార్, ఏ విషయంలో క్వాలిటీ బాగలేదో కాస్త చెప్పండి సార్. ఆహా, అన్ని ఇక్కడే చెప్పేస్తారా? వివరాలు కావాలంటే ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ తీసుకోండి. మా మాట వినకుండా
మీరేమైనా పనులు కానీ మొదలు పెట్టారంటే లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బిల్డింగ్ ని సీజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. రండి. ఓకే సార్. ఏంటి బాబు గారు ఇది? ఏంటి ఈ దారుణం? పనులన్నీ చేయొద్దంటే ఎలా? అయిపోయింది బాబాయ్. ఇప్పటి వరకు నేను పడిన కష్టం అంతా ఈ ఒక్క నోటీస్తో నాశనం అయిపోయింది. అంత ఈజీగా ఎలా అనేశారు బాబాయ్? ఏం పర్లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇలాంటివన్నీ మనకు మామూలే అమ్మా. వాళ్ళు వచ్చేది మామూలు కోసం. వచ్చి రాగానే ఇలా బిల్డప్లు ఇవ్వడం వాళ్ళకి అలవాటే. అది కాదు బాబాయ్, పని లాపేయమంటే ఎలా? వీళ్ళంతా ఏమవుతారు? మళ్ళీ వీళ్ళంతా నాకు దొరకొద్దు. మా గురించి మీరేం బాధపడకండమ్మా. మన పని మొదలయ్యేంత వరకు మేము ఏ పనికి పోము. మేము ఇక్కడే ఉంటామమ్మా. అవునమ్మా, మేము ఇక్కడే ఇంట్లోనే ఉంటామమ్మా. ఉంటామమ్మా. అవునమ్మా, మనం పనులు మొదలు పెడదాం. వాళ్ళు వచ్చి ఏం చేస్తారో అది చూద్దాం. తొందరపడకు సేనయ్య, ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వచ్చింది రౌడీలో, లోకల్ లీడర్లో కాదు, బెదిరించి పనులు చేయించుకోవడానికి. గవర్నమెంట్ ఆఫీసర్. మొండిగా వెళ్తే మొదటికే మోసం వస్తుంది. అమ్మా కరుణ, నువ్వేం టెన్షన్ పడకు. దీన్ని ఎలా డీల్ చేయాలో రాజాని అడిగితే చెప్తాడు. ఎందుకంటే తనకి ఇలాంటివి చాలా తెలుసు. మీరు భయపడకండి అమ్మా, మేమందరం మీకు అండగా ఉంటాం. అవునమ్మా, మేమందరం అవునమ్మా, మేమందరం మీకు అండగా ఉంటాం. మేమందరం అండగా ఉన్నాం. ఇంతమంది చెప్తున్నారు కదా, నువ్వేం భయపడకు. తొందరలోనే మనం మళ్ళీ బిల్డింగ్ పని మొదలు పెడతాం. అనుమానమే లేదురా చిన్న, ఇది ఖచ్చితంగా మామూళ్ళ కోసమే వాళ్ళు కావాలని చేస్తున్నదే. అరే, మనం చూడటం లేదంట్రా? మనం షెడ్డు పెట్టుకుంటే ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి లంచాలు అడగలేదు? మనం ఏదో కష్టం చేసుకుని బ్రతకాలని షెడ్డు పెట్టుకుంటే మనం లక్షల కోట్లు సంపాదిస్తున్నట్లు మన దగ్గరే డబ్బులు గుంజారు. అలాంటిది అంత పెద్ద బిల్డింగ్ కడుతుంటే రాకుండా ఉంటారా? అదే కదా నా బాధ కూడా. ఎక్కడ పనులు అక్కడే ఆపేయమంటున్నారా పండు? పనులు ఆగిపోతే చాలా నష్టం వస్తుంది. అమ్మ నీ కష్టం నుంచి ఎలా బయటపడేయాలో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా? ఏంటి? ఆ ఆఫీసర్ గారి ఇల్లు ఎక్కడో కనుక్కో. వాడింటికి కన్నం వేసి వాడి డబ్బే తెచ్చి వాడికి లంచంగా ఇద్దాం. పోరా, జరిగేవి చెప్పు. లేకపోతే ఏంట్రా, వాడి చేతిలో అధికారం ఉంది, ఏదైనా చేస్తాడు. వాడు అడిగింది ఇవ్వటం తప్ప మనం ఏమి చేయలేమురా. అన్ని పర్మిషన్స్ ఉన్నాయిరా, అన్నీ ఉంటాయిరా, మనకు మాత్రం లేవా? కానీ ఆ ఆఫీసర్ గారు ఏమన్నాడో గుర్తుంది కదా? మనం రిపేర్లు చేస్తుంటే చుట్టూ అంతా సౌండ్ పొల్యూషన్ అంట. ఈ చుట్టుపక్కల ఇల్లు ఎక్కడున్నాయిరా? 1/2 కిలోమీటర్ల అవతలున్నాయి. ఇక సౌండ్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి? 10,000 ఇవ్వగానే వాడి సౌండ్ ఆగిపోయింది. రే, ఇదంతా డబ్బుల కోసం ఆడే నాటకం రా చిన్న. ఓ పంచే, మీ తాతయ్యకి ఓ మాట చెప్పు. ఆయనకి బాగానే పలుకుబడింది కదా. ఆ ఆఫీసర్ ఎవరో తెలుసుకొని వాడు నోరు మూయిస్తారు. తాతయ్య దగ్గర డబ్బులు తీసుకోవడానికే ఆలోచించిన అమ్మ ఇప్పుడు అవసరం ఉందని ఆయన సహాయం అడుగుతుందంటావా? అందుకేగా నిన్ను వెళ్ళి చెప్పమంటుంది. ఆయనైతే వాడి మొహన కుక్కకి బిస్కెట్లు వేసినట్టు లంచం పడేస్తాడు. వాడు తోక ముడుచుకుని కుయ్యి కయ్యమనకుండా కామ్గా ఉంటాడు. లంచం ఇవ్వడానికి అమ్మ ఒప్పుకోదురా. ఎందుకంటే అమ్మ ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయదు. మరి ఎలారా? ఇప్పుడు న్యాయం కోసం కోర్టులకెళ్ళి అక్కడ గెలిచి పనులు మొదలు పెట్టాలంటే జరిగే పనేనా? అవతల అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారనుకున్నావా? పనులు ఆగిపోతే వడ్డీలు పెరుగుతాయి, లేట్ అవుతే చెడ్డ పేరు కూడా వస్తుందిరా. అదేరా, ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఆ బిల్డింగ్ మొదలు పెట్టడానికే అమ్మ చాలా కష్టపడింది. అలాంటిది అన్ని సమస్యలు తీరిపోయి హాయిగా సాగిపోతుంది అనుకుంటుంటే కొత్తగా ఈ సమస్య వచ్చి పడింది. అసలు అమ్మ దీన్ని ఎలా దాటుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదురా. ఎంత దారుణమో చూడు రాజా. ఆ ఆఫీసర్ నిర్మోహమాటంగా పని అయిపోయేలా నోటీస్ ఇచ్చాడు. మనం ఎక్కడ తప్పు చేశాం బాబాయ్? ఒక్క విషయంలో అయినా ఇదిగో ఈ క్వాలిటీ వాడు అని చెప్పాలి కదా. నాసిరకం సిమెంట్ వాడారు, నాసిరకం ఇటుకలు తెచ్చారు,
నాసిరకం స్టీల్ వాడారు అని ఏదో ఒకటి చెప్పాలి కదా. అదేం లేకుండా మీరు క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదని ఒక్క మాట అనేస్తే సరిపోతుందా? అంతే చందు, వాళ్ళు చెప్పరు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న అధికారాలవి. ఏది లేదంటే చైల్డ్ లేబర్ ని పెట్టారు అనే కారణాన్ని క్రియేట్ చేసి కూడా పనాపించేస్తారు. ఏదో ఒక రకంగా పనాపాలి, అదొక్కటే వాళ్ళ టార్గెట్. నాకు పని ఆగిన దానికంటే మన దగ్గర పనిచేసే కార్మికుల గురించి ఆందోళనగా ఉందండి. రోజువారి పని మీద ఆధారపడిన వాళ్ళు ఇంకొక పనికి కూడా వెళ్ళనంటున్నారు. ఇది మళ్ళీ ఎప్పటికి స్టార్ట్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ పడి పడి నాకు విసుకొచ్చింది చందు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలో తెలుసా? ప్రతి చోట లంచం. బిల్డింగ్ కట్టడానికి పునాది రాయి పడినప్పటి నుంచి వీళ్ళ దాడి మొదలవుతుంది. పర్మిషన్స్ ఇవ్వడానికి చుక్కలు చూపించే వాళ్ళున్నారు. ఎందుకు ఇంతలా లంచాలకు అలవాటు పడ్డారు? మనం లాభాల కోసం బిజినెస్ చేస్తున్నామా? మనం తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టాలి కదా. అవన్నీ కలుపుకుంటే మనకొచ్చే లాభం ఎంత? బాగుందమ్మా, నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావంటేనే కోట్లు సంపాదించేసావని వాళ్ళ నమ్మకం. అసలు మామూలుగా 100-150 గజాల్లో ఇల్లు కట్టాలన్నా వాళ్ళని ముందు మేపాలి. లేదంటే ఏదో వంక పెట్టుకుని వచ్చి తట్టలో పారలో పట్టుకెళ్ళిపోయిన సంఘటనలు చాలా చూసాం. అయితే మనం ఏం చేయలేమా బాబాయ్? చెయ్యాలంటే కోర్టుకు వెళ్ళాలి. 2 రోజులు పనాగితేనే ఇబ్బంది పడే మనం నెలలకు నెలలు కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాం? అదే వాళ్ళ ఆయుధం చందు. అవకాశం ఉన్న ప్రతి అధికారి లంచాలకో పలుకుబడికో లొంగిపోతున్నారు. నిజాయితీ పరులైన వాళ్ళని వేళ్ల మీద లెక్కేసే పరిస్థితి దాపరించింది. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయలేం చందు. వాళ్ళ దారికి వెళ్లాల్సిందే. అంటే అసలు ఆ ఇంజనీర్ ఏం ఆశించి వచ్చాడో తెలుసుకోవాలమ్మా. లేదు బాబాయ్, దీనికి నేను ఒప్పుకోలేను. ఇది నా కలల ప్రాజెక్ట్. దీనికి అవినీతి మరకలు అంటనివ్వను. నీకు తెలియదు చందు, ఇది అంత ఈజీగా పోయే సమస్య కాదు. దీని వెనక ఎవరో ఉండుంటారు. పులికి రక్తం రుచి తెలియనంత కాలం మనుషులైనా ధైర్యంగా దాని ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఆ రుచి తెలిసాక బోన్లో బంధించిన దగ్గరికి వెళ్లే ధైర్యం కూడా సరిపోదు. లంచం మరిగిన అధికారులు కూడా అంతే. వద్దండి, నాకు పిరికి మందు నూరు పోయకండి. నాకు కాస్త ఆలోచించే టైం ఇవ్వండి. ఛా! అసలు ఏ ఉద్దేశంతో ఈ బిల్డింగ్ మొదలు పెట్టాను? చివరికి ఏం జరుగుతుంది? నాకు అసలేం తెలియడం లేదు. భార్గవి గారు, భార్గవి గారు, భార్గవి గారు, ఓ భార్గవి గారు. వెల్కమ్ యాదగిరి, వెల్కమ్. మొత్తానికి ఆ కరుణ సైట్ లో వర్క్ ఆపించేసావట కదా. సుభాష్, నువ్వు బాగా నచ్చావు యాదగిరి. మీరు మరీ అలా పొగడగండి భార్గవి గారు. మీరు అలా అంటుంటే నాకు ఏదోలా ఉంది. నీ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నాను యాదగిరి. చాలా తెలివిగా ఆ కరుణ వెంచర్ ని ఆపించేశావు కదా. చెప్పాను కదండి, మన పేరు యాదగిరి. దాదాగిరి నుంచి చెంచాగిరి వరకు ఏదైనా చేయగలం, చేయించగలమని. ఇంతకీ ఆ ఇంజనీర్ని ఎలా పట్టావు? అది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆకాశంలో కాకులు తిరుగుతున్నాయనుకో, అక్కడెవడో పిండం పెడుతున్నాడు అని అర్థం. అదే గద్దలు తిరుగుతున్నాయనుకో, అక్కడెవడో శవాన్ని పడేశాడు అని అర్థం. అదే ఇలాంటి ఆఫీసర్లు తిరుగుతున్నారనుకో, అక్కడ పనులు ఆగిపోయాయి అని అర్థం. ఇప్పుడు మనకి పని చేసి పెట్టే మొనగాడు ఎవరా అని చెప్పి అటు ఒక రౌండ్ వేసి వచ్చా. దొరికాడు, గాలం వేసా, గట్టిగా పట్టుకున్నా, పని చేయించుకున్నా. ల్యాండ్ విషయం నాకు వదిలేయండి. ఇక మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరు ఏ దిగులు పెట్టుకోవద్దు, ఓకేనా? నమస్తే నమస్తే. నమస్తే అండి. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు వచ్చారు. నా గురించా? ఏం మాట్లాడుకుంటున్నారేంటి? మీరు ఉత్తమ ఉండాలని. ఏంటి ఉత్తమ ఉండనా? చాచా, మీరు మరీ పదాలంతా విడదీసి మాట్లాడకండి. ఉత్తముండా కాదు, ఉత్తముడు. మీ ఆఫీసులో మీరే ఉత్తముడు అని చెప్పి మేడం గారితో చెప్తున్నా. ఏమండి? అంతే కదా, కాస్త అర్థమయ్యేలా తెలుగులో చెప్పవయ్యా బాబు. అంటే ఇప్పుడు నేను చెప్పింది జపాన్ భాష. మీలాంటి వాళ్ళే తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు. యాదగిరి, ముందు ఆయన సంగతి చూడు. ఇంజనీర్ గారు, మీకేం కావాలో చెప్పండి. ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాం. నీకు నేనున్నాను, నాకు భార్గవి గారు ఉన్నారు.
చెప్పండి, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీరేం మొహమాట పడకండి, మొత్తం డిజిటల్ ట్రాన్స్ఫరే, ఒక్క సెకండ్ లో అయిపోద్ది. నాకు కావాల్సింది డబ్బు కాదయ్యా. అయినా నాకు తెలియని డబ్బా, నేను సంపాదించుకోలేని డబ్బా. అవునులే, సముద్రాలు మింగేసినోడికి ఉగ్గు గిన్నెతో పోసేది ఒక లెక్క బొక్క. సర్లే, డబ్బుతో పని లేదంటున్నారు, ఇంతకీ ఏం కావాలేంటి? కొంపదీసి నాకు కావాల్సింది కాదుగా. ఆ, అది ఆ, అది ఏంటో ఈ మధ్య నోట్లు బ్యాన్ చేసినప్పటి నుంచి డబ్బంటేనే విరక్తి వస్తుంది. ఏం కొనాలన్నా ఫోన్ తీయటం నొక్కటం, కార్డు తీయటం గోకటం. ఈ గోకటాలు నొక్కటాలు పైన ఇంత కంఫర్ట్ ఉందని భలే కనిపెట్టారండి. ఏంటో ఇంతకీ మీకేం కావాలో చెప్పలేదు. ఆ, ఆ, అది ఏంటండి ఏదో మెడికల్ షాప్ దగ్గర అమ్మాయిని చూసి అడగలేకపోయినట్టు ఆవిడని చూసి అట్టాగిపోయారేంటి? చెప్పండి. అబ్బా, నేను అడగాల్సింది కూడా అలాంటిదేనా బాబు? ఇదిగో నువ్వు ఇట్రా. ఓర్ని అదే ఏంటది? ఏం లేదండి, మనోడు బల ప్రదర్శనకు రెడీ అయ్యాడు, అవకాశం ఇస్తారేమో అని అడుగుతున్నాడు. నాకేం అర్థం కాలేదు. నాకు అర్థమైందిలేండి, ఇప్పుడు సారగారికి కూడా గోకటానికి నొక్కడానికి సమయం ఆసన్నమైంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. సర్లేండి, ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను గాని మీరు వెళ్ళండి. సర్లే, ఆయనకేం కావాలో చూసి పంపించు. నేను చూస్తాగా. చుట్టూ నెరిసినా గాని కోరికలు మాత్రం తగ్గలే. ఏదో కష్టపడ్డావు కదా అని సంతోష పెడదాం అనుకుంటే నువ్వు కష్టపడి సంతోషపడతానంటావేంటయ్యా? అవును, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లమే లేదా? గొప్పడువే బాబు, మా ఆవిడ రాక్షసి, చంపేస్తున్నాను. ఇంకా నేను ఇంటికి తీసుకెళ్ళమనో కాదు. ఇలాంటి విషయాలు తెలిస్తే ఎవడ పిల్లమైనా జీబురు కట్టే తిరగేస్తది, లేకపోతే నువ్వు ఒక యుద్ధ వీరుడని సన్మానం చేస్తదా ఏంటి? తాగలయ్యా, కట్టుకున్న దానికి కోడిగుడ్డు లేవంటే ఉంచుకున్నదొచ్చి ఉడకబెట్టిన గుడ్డు అడిగిందంట. సర్లే, ఇంతకీ లోకలా హెచ్డియా ఇంటర్నేషనలా? ఏంటి అన్నున్నాయా ఫోన్లో? ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమే కుగ్రామం అయింది. హలో, ఒక పార్ట్ బర్నింగ్ మిషన్ పంపించండి అమ్మా. నీ బల ప్రదర్శనకు బయట కారు రెడీగా ఉంది, వెళ్ళు. థ్యాంక్ యూ, నువ్వు సూపరే బాబు, సూపర్. ఓరి నీ హడావిడి తగలయ్యా రే. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏంటో మమ్మీ, ఎటు చూసినా అవినీతి బాగా పెరిగిపోయింది. ఏంటను నువ్వు అవినీతి గురించి మాట్లాడడం ఏంటి? నీకేం అన్యాయం జరిగిందని? అన్యాయం జరిగింది నాకు కాదు మమ్మీ, కరుణ ఆంటీకి. పాపం ఆంటీ చాలా కష్టపడి బిల్డింగ్ కట్టిస్తుంటే ఎవరో మున్సిపల్ ఇంజనీర్ వచ్చి బిల్డింగ్ కట్టడం ఆపేయమని చెప్పాడంట మమ్మీ. ఆంటీ ఎంతో కష్టపడి ఆ బిల్డింగ్ మొదలు పెట్టింది మమ్మీ. ఆ బిల్డింగ్ పెట్టుబడి తేవటం కోసం చాలా చోట్ల తిరిగి చివరికి ఎవరినో అడిగి అప్పు తీసుకుని వచ్చిందట. ఇప్పుడు బిల్డింగ్ ఆగిపోతే చాలా నష్టం వస్తుంది. ఏ తప్పు లేకుండా ఎవరైనా ఎందుకు ఆపమంటారు? ఏదో లోపం ఉండుంటుంది, అందుకే ఆపుంటారు. అదేం లేదు మమ్మీ, ఆంటీ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అతనే కావాలని డబ్బు కోసం పనులు ఆపించాడని అందరూ అనుకుంటున్నారు. అంత చేసిన మనిషి డబ్బులు ఇవ్వలేదా ఏంటి? డబ్బులు ఇచ్చినా కూడా క్లియర్ గాని ప్రాబ్లం ఏదో ఉండుంటుంది, లేకపోతే అంత ఈజీగా పనులు ఎలా ఆపుతారు? అసలు దాని వెనుక ఎవరు ఉసురు తగిలిందో? ఉసురు తగిలిందా? ఏంటి మమ్మీ నువ్వనేది? అవును, ఏ తప్పు లేకుండా ఇలాంటివి జరిగాయంటే దాని వెనుక ఏదో పాపం ఉండే ఉంటుంది. ఆ పాపాలు ఊరికే పోవు, ఏదో రూపంలో మనుషుల్ని పట్టి పీడిస్తాయి. కరుణ అంటే ఏం పాపం చేసింది మమ్మీ? ఎవరికైనా మంచి చేసింది గాని ఎవరికి అన్యాయం చేయలేదు కదా. అన్యాయం చేయలేదా? నాకు చేసింది అన్యాయం కాదా? లేదు మమ్మీ, చివరికి ఆంటీ కడుతున్న బిల్డింగ్ కి కూడా నీ పేరే పెట్టింది. ఓ, బిల్డింగ్ కి నా పేరు పెడితే నాకు చేసిన ద్రోహం తీరిపోతుందా? నా పేరు పెట్టిందని, నా భర్త పేరుతో కంపెనీ మొదలు పెట్టిందని తను చేసినవన్నీ నేను మర్చిపోయినా ఆ దేవుడు మాత్రం మర్చిపోడు.
బహుశా అందుకే అలా జరిగిందేమో. మమ్మీ, నువ్వు బాగా చదువుకున్న దానివి, ఎంతో మందికి ఆదర్శంగా నిలబడిన దానివి. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మమ్మీ. కరుణ ఆంటీ ఓడిపోతే ఆ ఓటమి ఆంటీది కాదు, మనది, డాడీది. ఎందుకంటే కోట్లు సంపాదించి దర్జాగా బ్రతకాలనే ఆశ ఆంటీకి లేదు మమ్మీ. ఎప్పటికైనా నువ్వు డాడీ ఒకటి కావాలనే కోరుకుంటుంది. అది నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నువ్వే నాకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నా బాధ ఎవరికి అర్థం కాదు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి నా కన్నీళ్లు కనిపించవు. నా మనసులో ఉన్న మనోవేదన అర్థం కాదు మమ్మీ. వెంటనే పనులన్నీ ఆపేయండి. ఏమయ్యా సార్. ఆ నోటీస్ పేపరు బిల్డింగ్ మీద కూడా ఒకటి అంటించు. వెళ్ళు. అలాగే సార్. కరుణ గారు, మీరంతా మీ వెంచర్లో ఫ్లాట్స్ బుక్ చేసుకున్న అభాగ్యులం, అమాయకంగా మోసపోయిన వాళ్ళ. అదే అందరూ ఒక్కసారిగా వచ్చారేంటా అని. మీ గురించే మిమ్మల్ని నమ్మి అడ్వాన్సులు ఇచ్చాం. మీరు సంవత్సరం లోపు పూర్తి చేస్తామంటే మేము నిజమే అనుకున్నాం. మీరు అది చేయలేరని మాకు అర్థమైపోయింది. ఎందుకు పూర్తి చేయలేమండి? మీరు అనుకున్న టైంకి కంప్లీట్ చేస్తాం. ఎలా చేస్తారండి? ఎవరు ఆఫీసర్ వచ్చి పనులు ఆపేయమని నోటీసులు ఇచ్చారు కదా, ఎలా చేస్తారు? కన్స్ట్రక్షన్ లో ఏ లోపము లేకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ఆపుతారు? పర్మిషన్స్ లేకుండా కడుతున్నారేమో ఎవరికి తెలుసు? అయ్యో, అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి. అసలు ఇది సమస్య కాదండి. నేను అన్ని పరిష్కరిస్తాను, మీరు కంగారు పడకండి. లక్షలకి లక్షలు పోసి కంగారు పడొద్దు అంటే ఎలా సరిపోతుందండి? మాకు డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నారా? మా అడ్వాన్స్ డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి. ఏంటి, అడ్వాన్సులు వెనక్కిచ్చేయమని అడిగారా? ఆ ఇంజనీర్ని పంపించింది నేనే.